ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు జీటీఏ ఫౌండర్ అయిన విశ్వేశ్వర రెడ్డి గారు. ముఖ్యంగా లేటెస్ట్ అమెరికన్ అప్డేట్స్ గురించి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్కారం. హౌ ఆర్ యు సార్? వెరీ గుడ్. అండ్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. సార్, ట్రంప్ తీసుకొచ్చిన ఒక కీలక నిర్ణయంలో ఎవరైతే అక్కడ స్టూడెంట్స్ F1 వీసా మీద వెళ్ళి ఉంటారో వాళ్ళు ఆన్ క్యాంపస్ కాకుండా బయటకు వచ్చి జాబ్స్ చేయడం ఇంక నుంచి కుదరదు అని ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. బట్ అక్కడున్న ఎక్స్పెన్సెస్ చూసుకున్నా, అక్కడ వాళ్ళకి కావాల్సిన అవసరాలు చూసుకున్నా అయ్యే ఖర్చులు ఇండియన్ రూపీస్లో చాలా ఎక్కువ. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి అక్కడ ఎంబసీ ఏమైనా సహాయం చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఓకే, వెరీ గుడ్. గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ట్రంప్ వచ్చేసి ఎప్పుడు కూడా ఇది అనాథరైజ్డ్ వర్క్ చేయొద్దు అనేది ఇప్పుడు కొత్త పాలసీ కాదు. ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్. F1 ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం వెళ్ళే కంటే ముందే ఒక I-20 ఫామ్ అని ఉంటుంది. I-20 ఫామ్లో క్లియర్గా మనకు చెప్తారు ఫీజు, ఎడ్యుకేషనల్ ఫీజు ఎంత అని, తర్వాత బోర్డింగ్ లాడ్జింగ్ ఫీజెస్ ఎంత అని అందులో ఉంటుంది. అది మనకు తెలుసు. అంటే ఒక $20,000 ఎడ్యుకేషన్ ఫీజు ఉంటే ఇంకొక $10,000 ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో $30,000 I-20 తీసుకెళ్ళి మనం బ్యాంకుకి వెళ్తాం. ఆర్ లేకపోతే మన ఓన్ ఫండ్స్ ఉన్నా కూడా, సో వాట్ ఎవర్ ద అవుట్లుక్ మనీ, మనం యూజువల్గా మన అబ్బాయిని పంపించినప్పుడు 30 లక్షలు 40 లక్షలు అంటే ఇంకొక 10 లక్షలు యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే చేతి ఖర్చులు పోవడానికి రావడానికి. అవుట్లుక్ చేస్తే మనం బ్యాంకుకి వెళ్తాం. బ్యాంకుకు ప్రొసీజరల్గా ఏం చేస్తారంటే అంత అమౌంట్కి లోన్ ఇస్తారు, అంటే మొత్తం డబ్బుకి. సో ద ప్రోగ్రామ్ F1 ప్రోగ్రామ్ ఏంటంటే అమెరికాకి వెళ్ళి చదువుకొని మళ్ళీ వెనకకి వస్తామన్న ఒక ప్రామిసెస్ మీదనే వాడు F1 వీసా US కాన్సులేట్లో ఇస్తారు. నాట్ దట్ వర్కింగ్ అనేది అసలు ఫర్గెట్ అబౌట్, అసలు పని చేయడము అనాథరైజ్డ్ వర్క్ గురించి పక్కకు పెట్టండి. ఆ ప్రోగ్రాంలో ఎక్కడ కూడా ఆ లైన్లో ఉండదు, మీకు ఆస్ట్రిక్లో పెట్టి కూడా రాయరు, తెలుసు కదా, ఫైన్ లైన్స్ అంటారు. అది కాకుండానే ఉంటుంది. సో దానికి మనం అబైడ్ అవుతామని చెప్పి వెళ్తేనే మన US కాన్సులేట్లో వీసా ఇస్తారు. ఆ ప్రోగ్రామ్ను చాలా ఏళ్ళ నుంచి నడుపుకుంటూ వస్తున్నారు. అంటే మన వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ చదువుకుంటున్నారు. చదువుకున్న తర్వాత దెర్ ఇస్ అనదర్ ప్రోగ్రామ్ H1B. అంటే మాస్టర్స్ అయిపోయాక ఒక 3 years బేస్డ్ ఆన్ ద స్టెమ్. ఇఫ్ ఇట్స్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అయితే 36 months. ఇఫ్ ఇట్స్ నాట్ దట్, రెగ్యులర్గా మేనేజ్మెంట్ కోటా కానీ లీగల్ కోటా కానీ అటువంటిది ఏదంటే ఓన్లీ 12 months ఉంటుంది. సో ఆ లైన్లోనే దే విల్ గో దేర్ అండ్ దే విల్ స్టడీకే. Then during their study of 2 years or 3 years, they will give 5 years visa. Even if it's a 2 years program also 5 years ఇస్తారు. సో D/S అంటే డ్యూరేషన్ ఆఫ్ స్టడీ. 5 yearsలో మన వాళ్ళు కొందరు 2 yearsలో కంప్లీట్ చేయొచ్చు, కొందరు 3 yearsలో మాస్టర్స్ చేయొచ్చు. ఆ ప్రాసెస్లో ఏం చేస్తారంటే మనం స్కిల్ని ఏదైతే ఉంటే, వాళ్ళ కొత్తగా నేను ఐ వాజ్ టాకింగ్ టు సమ్మన్ ఏంది, పూల్లో అక్కడ దీనికి ఏంటి యూనివర్సిటీలో పూల్స్ ఉంటాయి. సో పూల్స్లో కూడా మనం అక్కడ పని చేయొచ్చు, అంటే వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో గార్డ్గా అది కూడా చేయొచ్చు. లేదంటే టిపికల్గా ఎట్లా చేస్తారంటే మనలంతా మెస్లో చేస్తారు. అక్కడ ఉన్న ఫుడ్ మెస్లో ఉంటాయి కదా, వాటిలో చేస్తారు. తర్వాత ప్రొఫెసర్ దగ్గర అసిస్టెంట్షిప్ చేస్తారు. లేదంటే వాళ్ళకి స్పెషల్ చిల్డ్రన్ ఉంటారు అక్కడ, ఏంటంటే మెంటల్లీ ఛాలెంజ్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, వాళ్ళకి ఏం చేస్తారంటే హెల్ప్ చేస్తారు మనల్ని. సో ఈ రూపకంగా వాళ్ళు ఆథరైజ్డ్ వర్క్, అది కూడా DS అక్కడ ఉన్న ఆఫీసర్ అప్రూవ్ చేస్తాడు. ఓకే, యూ డూ దిస్ 20 hours ఆన్ క్యాంపస్. దీనికి ఇది ఫ్రేమ్వర్క్. దిస్ ఈజ్ F1 ప్రోగ్రామ్. నేను దీన్ని వయలేట్ చేస్తే, ఇది కాకుండా ఇంకేం చేసినా అది వయలేషన్. ఈ వయలేషన్ ఇవాళ కొత్త కాదు, F1 ప్రోగ్రామ్ టచ్ చేయలేదు. టిపికల్గా ఇవాళ ట్రంప్ ఏం చేశారంటే F1 ప్రోగ్రాము, H1 ప్రోగ్రాము, బర్త్ రైట్స్, B1 B2 కూడా ఉంటుంది కానీ బర్త్ రైట్స్. సో F1లో ఏం చేయలేదు, కాకపోతే ఆడిట్ మొదలుపెట్టారు, జస్ట్ టు సైట్ ఆడిట్. H1B ప్రోగ్రామ్ ఏం చేశారు, మోర్ సైట్ ఆడిట్. అంటే ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో మీరు, ఏదైతే H1Bలో ప్రోగ్రాంలో I-129లో ఉన్నారో ఆ అడ్రస్లో మీరు పనిచేస్తారో చేతిలో చెక్ ఇస్తున్నారు. ఈ స్టూడెంట్లకు మీరు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు రాకపోతే, అక్కడ చేయలేకపోతే, ఇప్పుడు పని ఇది ఓవర్ వర్క్ ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సిస్టమ్ని F1 ప్రోగ్రామ్ను కుల్లబొడవడానికి కోసం వెళ్ళి ఒక సెమిస్టర్కి ఫీజు కట్టి ఇక్కడ లోన్ వచ్చి నా పక్కకు పెట్టి అక్కడ సంపాదించిన డబ్బుని ఇక్కడ కడుతున్నారు. ఓకే, అది వయలేషన్ టోటల్. అర్థమైంది కదా, ఇప్పుడు క్లారిటీ ఉంది కదా. సో ఎక్కడైతే వాళ్ళు అసలు ప్రోగ్రామ్ వేరు, ఇక్కడ లోన్ ఇస్తారు, మీరు ఎంత 40 లక్షలు అయితే 40 లక్షలు లోన్ ఇస్తారు. కోర్సు డ్యూరింగ్ ఏ కోర్స్ ఏమి అడగరు డబ్బు, తెలుసు కదా. మాస్టర్స్ అయిపోయాకనే అది స్టార్ట్ అవుతుంది రీపేమెంట్స్. ఇటు చదువుకుంటుంటే కాదు. సో వీళ్ళు ఏదైనా దాన్ని పెట్టుకొని లోన్లలో రకరకాల గేమ్స్ ఆడి చివరికి ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది. ఈ వయలేషన్ అవుతే అప్పుడే కాదు, వాళ్ళు ట్రాక్ చేస్తుంటారు, ఫైట్గా ఉంటారు. F1లో ఈ ప్రోగ్రామ్స్కి, అంటే ఏదైతే ఈ పిల్లలకు డబ్బు కట్టాలి అని అంటే ఫీజుకి ప్రిపేర్ అయితేనే అమెరికాకి రండి, ఫీజుకి ప్రిపేర్ కాకపోతే రావద్దు. అమెరికాలో కూడా వాషింగ్టన్ DCలో ఒక ఫీజు ఉంటుంది, అట్లాంటాలో ఒక ఫీజు ఉంటుంది, ఫ్లోరిడాలో ఒక ఫీజు ఉంటుంది, స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. తర్వాత స్కాలర్షిప్స్ కూడా ఇస్తారు. మీకు మంచి ఎబిలిటీ స్కిల్ ఉంటే గో ఫర్ ద స్కాలర్షిప్ కోర్సెస్.
యూ డోంట్ హ్యావ్ టు పే పని. మన వాళ్ళు ఏంటంటే ఇది ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ వచ్చి మేమంతా అమెరికా వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళి మేము ఏదో సాధించాలి, అమెరికాకి వెళ్తే ఎక్కువ డబ్బు వస్తుంది, కట్నాలు వస్తాయి, ఇంకే రకంగా అయితే ఇక్కడ సోషల్ ప్రైడ్ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే వస్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళ ప్రొఫైల్ ఏం లేకున్నా కూడా, డబ్బు లేకున్నా కూడా లోన్లో గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తే గవర్నమెంట్ స్కాలర్షిప్తో రండి, లోన్ రూపకంగా రండి. ఆర్ మీ పేరెంట్స్ అఫోర్డబిలిటీ అంటే దే కెన్ అఫోర్డ్ టు సెండ్ యూ అండ్ అమెరికా అయితే రండి. కానీ ఇటువంటి వయలేషన్స్కి రావద్దు. వయలేషన్స్కి వస్తే టిపికల్గా దే విల్ ఇంకా ఎట్లుంటాయి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఒకసారి వచ్చి మాస్టర్స్కి వెళ్ళి మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ని చూడడానికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తారు కదా, అప్పుడు ట్రాక్ చేస్తారు. ఎప్పుడైతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో సిబిపి ఆఫీసర్ కూర్చుంటాడు, చాలా ఉంటుంది. యూనివర్సిటీ I-20 ఇస్తుంది, ఇక్కడ కాన్సులేట్ వీసా ఇస్తుంది, అమెరికాలకు రావడానికి సిబిపి ఆఫీసర్ అప్రూవల్ ఇవ్వాలి. సో ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూసారు కదా. అంటే ఒకప్పుడు ఇవన్నీ పట్టించుకోలేదు, ఇవాళ మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం యాజ్ అన్ ఆర్గనైజేషన్గా కూడా. మేము సెమినార్స్, సింపోజిజమ్స్ చేసి ఓకే దీస్ ఆర్ ద క్వాలిటీ లైన్ ఐటమ్స్ యూ నీడ్ టు ఫాలో. ఇఫ్ యూ కెనాట్ ఫాలో దెన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఇఫ్ యూ ఫాలో యూ ఆర్ దేర్ వెల్కమింగ్. ఇప్పుడు నేను బీన్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్. సో ఇన్నేళ్లలో మేము నేర్చుకున్నాం కదా అన్ని. ఇఫ్ యూ ఫాలోడ్ ఆల్ ద లైన్స్, వీ గాట్ ద గ్రీన్ కార్డ్, వీ గాట్ ద సిటిజన్షిప్. అట్లా అంటే నేను టిపికల్గా ఇమిగ్రేషన్ చాలా బాగుంటుంది. అమెరికా ఈజ్ ద వెరీ డెమోక్రటిక్ కంట్రీ, లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవుతుంది. తర్వాత ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, మోర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, మోర్ బిజినెస్ ఆపర్చునిటీస్. ఇవన్నీ వేరే ఎక్కడ దొరకదు. ప్లస్ అక్కడ పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ ఇస్తారు. సో దాన్ని కూడా ఎందుకంటే బర్త్ రైట్స్ మీద కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా మనల్ని మిస్యూజ్ చేశారు. బర్త్ రైట్స్ మేము ఇస్తే బర్త్ టూరిజం మీరు చేశారు. అర్థమైంది క్లియర్గా? కేవలం పిల్లల కోసం అక్కడ ముందుగా ఒక 3-4 months ముందుగా వెళ్ళిపోయి అక్కడ కంటున్నారనే విషయం వాళ్ళకి తెలిసినా కూడా దాన్ని అప్పుడే రద్దు చేయకపోవడం గల కారణం ఏంటంటే ట్రాకబిలిటీ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకు ఇక్కడ కొత్త ఆఫీసర్ వస్తారు కదా, ఒక కొత్త ఎస్పీ వస్తే ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ ఏం చేస్తాడు, చాలా గ్రౌండ్ లేదు. ఒక్కొక్క పాలసీ ఏమంటే ఫస్ట్ బిలీవ్ చేశారు. అంటే టిపికల్గా ఏంటంటే మీరు వచ్చి ప్రాపర్గానే ఉంటున్నారు అనుకున్నారు, కానీ ఎప్పటి వరకు వచ్చారంటే 98% ఫ్రాడ్ దాకా వెళ్ళింది. +or-3% ఎప్పుడు వెల్కమ్ చెప్తుంది ఎవరైనా ఇట్లా ఇమీడియట్గా యాక్ట్ చేయరు. వన్స్ ఇట్స్ అక్యుములేటెడ్ దెన్ ఇట్ ఇస్ అన్ అక్యుములేటెడ్ యాంగర్. అర్థమైంది కదా మీకు? అది పర్సెంటేజ్ పెంచుకుంటూ వెళ్తే అసలు మేము అక్కడికి వెళ్ళేది పిల్లలు కనడానికి వెళ్ళే ప్రోగ్రామ్ మీద వెళ్తే ఎలా ఉంటుంది? అక్కడ అనుకోకుండా పిల్లలు పుట్టడం వేరు, కానీ అదే ప్రోగ్రామ్ మీద చీటింగ్ చేద్దాం కంట్రీని అని వెళ్తే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. డెమోక్రటిక్ పార్టీ మోర్ టిపికల్గా లిబరలైజేషన్ ఉంటుంది, ఇది రిజిడ్గా ఉంటుంది. రిపబ్లికన్ పార్టీ దే ఆర్ మోర్ నేషన్ ఫస్ట్, రైటిస్ట్ వింగ్ ఆఫ్ ద కంట్రీ. సో వాళ్ళు క్లియర్గా చెప్తారు అన్నట్టు మా కంట్రీ రూల్స్ ఫాలో అయితేనే మీరు ఉండండి, లేకపోతే మేము పంపించేస్తామని ష్రూడ్గా ఉంటారు. ఇక్కడ డెమోక్రటిక్ ఏంటంటే ప్రపంచంలో ఏ గొడవ అయినా, ప్రపంచంలో ఎక్కడ అసైలం ఇష్యూస్ అయినా, ప్రపంచంలో కొట్లాడుకున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఈ కంట్రీలో పెట్టుకుంటుంది. మంచి ప్రోగ్రామ్ ఉంది అందులో కూడా. మొన్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మంచిగా ఇచ్చారు, వాళ్ళకి రావడం వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇచ్చారు, ఫ్లైట్లలో తీసుకొచ్చి డంప్ చేశారు, దాన్ని కూడా జియోగ్రఫికల్గా కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళందరికీ ఫుడ్ స్టాంప్స్ అంటారు, ఫుడ్ స్టాంప్స్ కూడా ఇచ్చారు, అంటే వెల్కమ్ చెప్పి ఇచ్చారు. బట్ ఇప్పుడున్న పోస్ట్ పాండమిక్ రెసిషన్లో అమెరికా ఈజ్ నాట్ వెల్కమింగ్. సో అది ప్రాబ్లం, అదే రప్చర్ తప్ప. కానీ ట్రంప్ ఈజ్ ద పర్సనాలిటీ వైజ్ ఆయన ఏమంటారంటే లీగల్ ఇమిగ్రేషన్గా రండి, క్వాలిటీ పీపుల్ రండి, స్కిల్డ్ లేబర్ రండి, వీ వెల్కమ్ ఇట్. బట్ చీట్ చేయడానికి వచ్చారనుకోండి, వీ డోంట్ వెల్కమ్ ఇట్, వీ విల్ సెండ్ యూ. అది సంఖ్యలు, కాళ్ళకు బంధాలు, వాట్ ఎవర్ యూ సేవ్ కనిపిస్తున్నాయి కూడా ఆల్రెడీ కనిపిస్తున్నాయి, చేస్తారు అవి వయలేషన్ అయితే. ఇప్పుడు నేను ట్రాఫిక్లో వెళ్తూ నేను అక్కడ ఉన్నామని కూడా నేను వయలేట్ చేస్తే నాకు కూడా హ్యాండ్ కప్ వేస్తారు. ఇట్స్ నాట్ దట్ వీళ్ళకి వేస్తారు వాళ్ళకి ఏరని ఉండదు. తప్పు చేస్తే ఎవరైనా, నేను DUIలో దొరికాను అనుకోండి, నాకు కూడా హ్యాండ్ కప్ వేస్తారు, అక్కడ వేసి పట్టుకుపోతారు. సో ఇన్ కేసు నేను అనేది అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా ఏంటంటే వయలేషన్స్ క్లియర్గా ఏంటంటే అంతకుముందు లా ఆఫ్ ద ల్యాండ్ పూర్తిగా తెలియలేదు, ఇప్పుడు బాగా తెలుస్తుంది. కాబట్టి ఈ లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో కావాలి. మేముంది, లా ఫర్మ్స్ ఉంది, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంది. ఏంటంటే వీ వాంట్ టు ఎడ్యుకేట్. ఇప్పుడు మేము ముందు వెళ్ళాము ఒక 25 ఏళ్ల క్రితం, వాళ్ళని కూడా రావాలనే కోరుకుంటున్నాం, ఆ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకోమంటున్నాం. మీరు అక్కడ కూడా సెటిల్ కండి, ఎందుకంటే జనరేషన్ విల్ మూవ్ ఆన్. ద న్యూ జనరేషన్ ఈజ్ మార్చింగ్ టువర్డ్స్ టు అమెరికా. వీ వాంట్ టు వెల్కమ్ ఎవ్రీవన్. వాళ్ళు కూడా రావాలి, కష్టపడి చదవాలి. మీరు నేను మాట్లాడుతుంటే చెప్పామండి, $10 $12 వెళ్ళి గ్యాస్ స్టేషన్, గ్రోసరీ, లిక్కర్ స్టోర్లో పనిచేయడం ఎందుకండి? మీరు కష్టపడి చదివి మీ ఎబిలిటీ చూపిస్తే $100,000 జాబ్ ఆర్డర్ రెడీగా ఉంది. జస్ట్ ఫోకస్ ఆన్ దట్ $100,000. వై యూ వాంట్ ఇవంటి పని చేస్తూ భయంగా బతుకుతుంటారు. సో మోస్ట్ రీసెంట్ ఇంకా హ్యాపనింగ్ ఏంటంటే నాకు ఒక పేరెంట్ కాల్ చేస్తారు, మాకు ఎవ్రీ డే అదర్ దెన్ మై స్లీప్ అవర్ ప్రతి మచ్ ఇమిగ్రేషన్ లాలో ఉన్న వీళ్ళందరూ రిక్వైర్మెంట్స్ వస్తుంటారు, మన ఆఫీస్ కూడా వస్తుంటారు. కాబట్టి చెప్తున్నాడు, మా అబ్బాయి అక్కడ వెళ్ళి పని చేస్తుండండి, ఏం చేయమంటారు ఇప్పుడు అంటే ఆపేయాలని చెప్పాను క్లారిటీ. యూ షుడ్ స్టాప్ అన్నాడు. అంటే సాయంత్రం 5 తర్వాత పని చేయొచ్చా అండి అన్నాడు. అంటే ఎందుకు అన్నాడు అంటే 9 to 5 వచ్చి ఆడిట్ చేస్తారట, 5 తర్వాత ఆడిట్ చేయరట అని. 5 తర్వాత సిబిపి ఆఫీసర్కి తెలియదా, గవర్నమెంట్కి తెలియదా ఎప్పుడు వెళ్ళి ఆడిట్ చేయాలని? మనకేం తెలియదు, వాళ్ళకేం ఉంటాయి. 150 దేశాల్లో ఉన్న కంట్రీ వాళ్ళని అక్కడ మేనేజ్ చేస్తుంది ఆ కంట్రీ అంటే కామన్ సెన్స్ ఉండాలి కదా మనకు కూడా. అంటే ఇంకెంత వీలైతే అంత చీట్ చేద్దామా, ఇంకెంత వీలైతే వాట్ ఐమ్ టాకింగ్, అర్థమైంది? వెరీ క్లియర్. అంత ఇంకా చీట్ చేద్దామని
లేదు పని చేయొద్దు, ఇది రూలు నామ్స్, యూ నీడ్ టు స్టాప్ ఇట్. లేదంటే ఎప్పుడో దొరుకుతారు వాళ్ళు, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి దొరకడం, ఎందుకంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ లేకుండా ఇండియాకి వెళ్ళి మళ్ళీ రాకుండా అయితే ఉండరు కదా. ఈవెన్ 10 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు వయలేట్ చేశారని వాడు గమనిస్తే 10 ఏళ్ళకి కూడా వాళ్ళు వీసా క్యాన్సిల్ చేసి పంపిస్తారు. యూఎస్ సిటిజన్షిప్ కూడా ఇంకా వినాలి ప్రేక్షకులు, అమెరికన్ సిటిజన్షిప్ న్యాచురలైజేషన్ సిటిజన్షిప్. ఇప్పుడు ఇండియాలో పుట్టి అమెరికా వెళ్ళిన వాళ్ళకి F1 కానీ H1 కానీ 140 కానీ 485 కానీ గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ తీసుకోవచ్చు. అమెరికన్ న్యాచురల్ సిటిజన్షిప్ వచ్చాక కూడా ఇఫ్ యూ వయలేటెడ్ అని అనుకుంటే మీ సిటిజన్షిప్ని కూడా క్యాన్సిల్ చేసి ఎప్పుడైనా యాక్షన్ ఎనీ టైమ్ అంటిల్ అండ్ అన్లెస్ యూ బార్న్ దేర్. అది ఇప్పుడు ఆ బర్త్ సిటిజన్షిప్ కూడా ఇప్పుడు మొదలుపెట్టాడు. స్టే ముఖ్యంగా ఫస్ట్ రూల్ ఏదైతే స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్ జాబ్స్ ఇది అయితే ముందు నుంచి ఉన్న రూలే, ఇప్పుడు కాస్త కఠినత్వంగా ప్రాపర్గా మేనేజ్ చేస్తూ దాన్ని యాక్చువల్గా ఎలా ఉందో దాన్ని అలా పాటించే విధంగా వాళ్ళు రూల్స్ మార్చడం జరిగిందని సార్ చెప్పడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైనా సరే ఇల్లీగల్గా అక్కడ ఉన్నట్లు అనిపించినా, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే అక్కడ ఉండడం అనేది ఇప్పుడు ఉన్న టైంలో కరెక్ట్ కాదండి. అండ్ దానికి సంబంధించి మీకు మరింత గైడెన్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మీరు సార్ లాంటి ఏ పర్సన్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా స్టూడెంట్స్ అనే వాళ్ళు అక్కడ చీప్ లేబర్కి అలవాటు పడడం, లేకపోతే చిన్న చిన్న జాబ్స్కి అలవాటు పడడం కంటే కూడా మీ స్టడీ మీద ఫోకస్ చేయండి, మీ స్కిల్ సెట్ని గ్రో చేసుకోండి. స్టెమ్ స్టూడెంట్స్ ముఖ్యంగా మీకు చాలా ఫ్యూచర్ ఉంది, గ్రోత్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బిగ్ రేంజ్లో గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎంతోమంది H1s మీద వెళ్ళి అక్కడ $1 lakh అలా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ కేటగిరీలోకి రీచ్ అవ్వడానికి ఎక్కువ మీరు ఫోకస్ చేసినట్లయితే యూ విల్ సీ యాక్చువల్ గ్రోత్ అనేది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. మీకు ఎటువంటి గైడెన్స్ కావాల్సిన సార్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.